అసదుద్దీన్ ఓవైసీ వింటే బాధపడతాడు ఈ మాట అంటే. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకమా కాదా? సౌమ్యుడు రామచంద్రరావు అంటే ఆ ముద్ర ఎందుకు పడ్డది మీ మీద? మీకు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత మీ పార్టీలోనే కొంతమంది లీడర్లు జీర్ణించుకోలేకపోయిన మాట వాస్తవమా కాదా? మీకు వచ్చినటువంటి అధ్యక్ష పదవి మాకు రాలేదు అని చెప్పేసి భంగపడ్డోళ్ళు ఆశపడ్డోళ్ళు ఉన్నారా లేదా? మీరు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత గ్రౌండ్లో పార్టీ బలపడిందా బలపడలేదా? సేసమ్మ అయ్యా బాబు, అది ముస్లింలకు బీజేపీ అండగా ఉంటుందా, వ్యతిరేకిస్తుందా, వాళ్ళను హక్కును చేర్చుకుంటుందా, హక్కును చేర్చుకోదా? దేశ ప్రజలు ఎవరున్నా వాళ్ళ అండగా బీజేపీ ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారు మరి? ఇక్కడ ఎంఐఎం ప్రాబ్లం ఉంది. అక్కడ వాళ్ళ ఉన్న పాపులేషన్ వాళ్ళందరూ బెదిరించేస్తారు, దొంగ ఓట్లు వేస్తారు, బుర్కాలు వేసి ఒక గంటలో 100 ఓట్లు దొంగ ఓట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు తెలిసినా కూడా మీరు కట్టడి చేయలేకపోతారా? అగ్రెసివ్ లీడర్స్ని కాదని సౌమ్యుడైనటువంటి ఎన్ రామచంద్రరావు గారిని తీసుకొచ్చి అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడానికి కారణాలు ఎవరు ఏమై అగ్రెసివ్ వాళ్ళ బట్టలు ఇప్పుడు తిరిగినా చెప్పండి. టాపిక్ అనవసరంగా తీసుకొచ్చి అగ్రెసివ్ అసలు ఏంది అగ్రెసివ్ అంటే ఏంది అనేది? మీ టార్గెట్ ఏంది అసలు? సో టార్గెట్ 2028లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారం రావాలి. దిస్ ఇస్ అవర్ టార్గెట్. టార్గెట్ రీచ్ అవుతారా? అధికారంలోకి వస్తారా? తప్పకుండా రీచ్ కావడానికి పనిచేస్తున్నాం. ఈరోజు మీరు ఎవరిని కదిలించినా కూడా ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దాం అనే ఆలోచన వచ్చేసింది. మోదీ యోగి మోడీ నరేంద్ర మోడీ. మూసీ ప్రాజెక్టు వల్ల మంచి జరుగుతా హైదరాబాద్కు తెలంగాణ వాళ్ళ కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెట్టింది. బీఆర్ఎస్ పార్టీని చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు. కాళేశ్వరం బడ్జెట్ 1,00,000 కోట్లు కదా, మరి 1,00,000 కోట్లు స్కామ్ ఎట్లా అయిందని అంటారు? స్టార్టింగ్ చేసినప్పుడు అది 60,000 కోట్లు, ఒక ఏడాదికి అది 80 అయింది. ఈ బ్యారేజ్లు కట్టిన దాంట్లో కూడా నాణ్యత లేదు. బ్యారేజ్ బ్రేక్ క్రాక్స్ వచ్చినాయి. మామూలు పెట్టి పిలిచిరని అంటారు బీఆర్ఎస్ పార్టీ. అధిక మొత్తంలో అప్పుల కుప్ప చేసిరు, అవినీతి చేసిరని మీరు అంటున్నారు. మరి సెంట్రల్లో అధికారంలో ఉంది బీజేపీ. ఒకవేళ అవినీతి చేసి ఉంటే వాళ్ళను తీసుకుపోయి జైల్లో పెట్టాలి కదా. మాకు ఇక్కడ జరిగింది, ఇక్కడ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించండి. ఈడీతో కానీ సిబిఐ. ఈడీ అయితే సరే వాళ్ళంతా చేయాల్సింది రేవంత్ రెడ్డి అని అంటారు అంతే. అంటే ఇంకొక బలమైన పెద్ద ఆరోపణ ఏంది అని అంటే బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది అని. ఓట్ చోరీ అంటే ఏంది? మెదడు చోరీ అయినోడు ఈ మాట మాట్లాడతాడు. అర్థం కాలేదు. మెదడు చోరీ అయిన వాళ్ళు ఓట్ చోరీ అంటారా? మెదడు చోరీ అయినోడే ఈ మాట ఓట్ చోరీ. రాహుల్ గాంధీ అన్నాడు మన మెదడు చోరీ అయింది. तो ये देश की सच्चाई है. తలకాయలో బ్రెయిన్ ఉందా, కాళ్ళకి బ్రెయిన్ ఉందా మనకైతే అర్థం కాదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడంటారా? ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం ఎంపీ కలవని చెప్పండి, తర్వాత చూద్దాం. అంత చీప్గా తీసేస్తారేం సార్? చీపని కాదు, ఇది ఉన్నమాట చెప్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రిని చేసుకుంటామని అన్న మళ్ళీ ఆ మాట అనకపోతే ఉద్యోగాలు పోతే వాళ్ళు ఆ మాట అంటేనే వీళ్ళు కంటిన్యూ అవుతారు. కానీ బీజేపీ యొక్క బి టీమే ఎంఐఎం అని అంటారు కదా. ఈరోజు ఏబిసి టీం ఏదైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం. ఈ ముగ్గురు ఒకటే పార్టీ. బీజేపీ భారీ ఎత్తున బదనాం చేసి మొత్తానికి కవితను ఢిల్లీ లిక్కర్ క్లీన్గా చిత్రీకరించారు. కాకపోతే ఆమె క్లీన్ చీట్ వచ్చింది కదా, దానిపైన మీ స్పందన ఏంది? ఇవన్నీ ఏంటంటే పార్టీ కూడా పెట్టబోతా చీలుడితో బయసుడి అంటే పార్టీ ఎవరైనా పెడతాడు. కేఏపాల్ పెట్టలేదా పార్టీ? అంటే కవిత పార్టీ కేఏపాల్ పార్టీతో పోలుస్తున్నా మీరు? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలను పంపించినా కూడా అక్కడనేమో కోట్ల రూపాయలు పోతున్నాయి, ఇక్కడ 1 రూపాయి కూడా వస్తలేదు కేంద్రం నుంచి అని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా అంటుంది. దీనికి మీ సమాధానం ఏంటి? బీఆర్ఎస్ గట్టిగా అంటే ఏది తక్కువ వాడు అంటే వాళ్ళ అన్నంగా వేద వాక్యం. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి? ఫైనల్ క్వశ్చన్. భారం అయితే కాదు, బస్. ఎవరు ముఖ్యమంత్రి?